నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. 4వ దశలో ఏపీకి ఎన్నికలు. మే 13 పోలింగ్, జూన్ 4 కౌంటింగ్. టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనరల్ ఎలక్షన్ సమిట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ. మొత్తం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. సామాజిక న్యాయం పాటించామన్న ఆ పార్టీ అధినేత సీఎం జగన్. నగరంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశం. ప్రజాగళం సభను విజయవంతం చేయాలని నేతల పిలుపు. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన పలు పార్టీల నేతలు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 4th फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13th of May. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. ఆంధ్రప్రదేశ్లో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఫామ్ 12 దరఖాస్తు ద్వారా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, మంత్రులు సమీక్షలు చేయకూడదని స్పష్టం చేశారు. నామినేషన్ ప్రాసెస్లో ఈసారి 1 or 2 కొత్త ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. ఆన్లైన్ నామినేషన్ చేయడానికి కూడా అవకాశం ఈసారి ఇస్తారు. సో ఆన్లైన్ నామినేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత ద క్యాండిడేట్ ఆర్ ద ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ ఆ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఆన్లైన్లో సబ్మిషన్ ఉండదు, కానీ ఆన్లైన్లో ఫిలప్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ నామినేషన్ ఫిజికల్గా తీసుకువెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. Criminal cases under candidates, they have to publish their credentials 3 times before polling. Ante nomination file or withdrawal date nunchi within 4 days publish ante paper lo publish chesukovali, tarvata TV lo publish chesukovali. Personal ga swanta double to political parties candidate campaign chesukovachu, ఏ మీడియాలో కూడా campaign chesukovachu, but at the cost of government. If something is happening, that has to be immediately stopped. All the cutouts have to be removed. Government websites nunchi photos, వాళ్ళ స్లోగన్స్, ఫోటోస్, పబ్లిసిటీ మెటీరియల్ ఏమైనా ఉంటే అది కూడా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి నెక్స్ట్ 24 hours తీసేయాలి. కొత్త వర్క్ శాంక్షన్ చేయడానికి పూర్తిగా బ్యాన్ ఉంటుంది. ఉన్న వర్క్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ సింపుల్ డెఫినేషన్ అంటే ఇఫ్ ఏ వర్క్ ఈస్ గ్రౌండెడ్, ఇట్ క్యాన్ బీ క్యారీడ్ ఫార్వర్డ్, ఇట్ క్యాన్ బీ కంప్లీటెడ్ and payments can be made. But even if sanction అయింది కానీ స్టార్ట్ కాలేదు అని స్టార్ట్ చేయకూడదు. టీచర్స్ లేకపోతే ఎలక్షన్ జరగదు.
70%, almost 60% staff is only teachers. ఏం కంప్లైంట్ ప్రతిరోజు డైలీ రిపోర్టింగ్ కింద ఎంసీసీ కేసెస్ ఏం వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ కేసెస్ ఏం వస్తున్నాయి, డైలీ రిపోర్ట్ మేము పంపించాలి, యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా పంపించాలి. సో కాబట్టి డోంట్ కంపేర్ ఇట్ విత్ ఎలక్షన్ కమిషన్. ఈరోజు కూడా మీరు సిఈసి గారి స్పీచ్లో విని ఉంటారు దట్, అండ్ ఐ ఆల్సో టోల్డ్ ప్రీవియస్లీ, జీరో వైలెన్స్ అయితే ఆ కన్సర్న్ ఎస్పీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టారో కూడా తెలియని పరిస్థితి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. డీజీపీని అడిగి తనపై ఉన్న కేసుల వివరాలు తెలుసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ దుర్మార్గపు ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనరల్ ఎలక్షన్ సమ్మిట్ జరిగింది. ఇందులో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులకు అన్ని విధాలా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అండగా నిలుస్తుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడటంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికలంటే నేను ఇప్పటి నుంచే ప్రారంభించాను. నా మీద ఎన్ని కేసులు పెట్టారో, ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కడాన డీజీపీతో సహా అందరిని అడిగి అవన్నీ వేయకపోతే ఎక్కడ అబ్జెక్షన్స్ పెడతారనే పరిస్థితికి వచ్చింది. అంటే దొంగ కేసులు ఎన్ని పెట్టాలనో అన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. నామినేషన్ వేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి, మామూలుగా ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలు అడుక్కోవాలి, ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఆఫీసర్లు అడుక్కొని నా మీద ఎన్ని కేసులు చెప్పరా బాబు అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చేశారు. లాయర్స్ కూడా స్వర్ణ యుగాన్ని తలపించే విధంగా పనులు చేసే బాధ్యత ఈ అలయన్స్ మేము తీసుకుంటాం. ఏదైతే ఇప్పుడు వచ్చిన చట్టం, కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే నాకైతే ఇంతవరకు అర్థం కాల. 15 ఏళ్ళ నుంచి నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళున్నా, 45 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా. నిన్నే చెప్పాను నేను ఒక మాట, ఒక దుర్మార్గుడి చేతల్లో టెక్నాలజీ ఉంటే ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో ఈ పరిపాలన ఒక ఉదాహరణ. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ దావాడే అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరారు. జేకేసీ కళాశాల రోడ్లో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశంలో పురంధరేశ్వరి, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, వినోద్ దావడే పాల్గొన్నారు. కార్యక్రమంలో 17వ తేదీన చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనున్న ప్రజాగళం సభ ఏర్పాట్లపై చర్చించారు. బొప్పూడి గ్రామంలో కూటమి ఆధ్వర్యంలో జరగనున్న సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు పాలనను తరిమికొట్టే కార్యక్రమానికి మోడీ సభతో నాంది పలకాలని కోరారు. రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవాలంటే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలన్నారు. చిలకలూరిపేటలో జరిగే సభను చూసి వైసీపీ నాయకులకు వణుకు పుట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్, తాడుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంత ఉత్సాహంగా నేను 5-6 రోజుల నుంచి క్లోజ్గా చూస్తున్నాను. ఎంత ఉత్సాహంగా గ్రామాలు పల్లెలు కూడా రావడానికి సిద్ధపడుతున్నారు. మనకు కావలసినటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలిగితే రేపు అసలు ఊహకందదు. రేపు జరిగినటువంటి సభ నవ్వుతో నా భవిష్యత్తు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో జరగని విధంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి అందరం కలిసికట్టుగా రేపు సభని విజయవంతం చేద్దాం. దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి
ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది ఇవాళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ మూడు రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక. ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇవ్వబడ్డాయో, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఈ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ నిర్ణయానికి కట్టుబడి, ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు సాయంత్రం 4 చేరుతారు. ప్రజాగలం అనే ఈ సభకి ఇది మన ఎన్నికల శంఖారావంగా, దీనికి మీరందరూ కూడా అన్ని విధాలుగా లోతుగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా భారీ స్థాయిలో మన పెద్దలు తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. సో ఆయన మాట్లాడే మాటల్లో మీరు కూడా అర్థం చేసుకుని, ఈరోజు రాష్ట్రం గత 5-10 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడిన వాస్తవం. క్యాపిటల్ కానీ, ఒక పోలవరం కానీ, ఒక రైల్వే జోన్ కానీ, ఒక ఉద్యోగాలు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. బీజేపీ వారు మీరు అందరూ కలిసి వచ్చారు, అంతా మీ భూమి అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు అయోధ్యను నిర్మించినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని, దానికి మేము ఎంత సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని, అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహం ప్రజా సమస్యలను తీర్చడంలో కూడా తీసుకుంటారని నేను ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపటి రంజాన్ వేళలో సహరీ 4:58, ఇఫ్తార్ 6:24. వైసీపీ అధినేత సీఎం జగన్ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. గత ఎన్నికల లాగా ఈసారి కూడా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఒకేసారి అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. విడతల వారీగా నియోజకవర్గ సమన్వయకర్తలు నియమించిన వైసీపీ అధినేత జగన్ తాజాగా మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇడుపులపాయలో అభ్యర్థుల పేర్లను ధర్మన ప్రసాదరావు, నందికం సురేష్ వెల్లడించారు. సమన్వయకర్తలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించగా మరికొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప మార్పులు చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు తూర్పు నూరి ఫాతిమా, గుంటూరు పశ్చిమ విడుదల రజని, తాడికొండ సుచరిత, ప్రత్తిపాడు కిరణ్ కుమార్, మంగళగిరి మురుగుడు లావణ్య, తెనాలి అన్నావత్తిన శివకుమార్, పొన్నూరు అంబటి మురళీకృష్ణ కాగా, సత్తెనపల్లి అంబటి రాంబాబు, పెదకూరపాడు నంబూరు శంకర్రావు, చిలకలూరుపేట కావటి మనోహర్ నాయుడు, నస్రాపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వేమూరు అశోక్ బాబు, బాపట్ల కోన రఘుపతి, రేపల్ల డాక్టర్ ఈవూర్ గణేష్ లను అభ్యర్థులుగా నియమించారు. అదేవిధంగా ఇక పార్లమెంట్ నియోజకవర్గాలలో గుంటూరు కిలారి రోసయ్య, నస్రాపేట అనిల్ కుమార్ యాదవ్, బాపట్ల నందికం సురేష్ లను ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ కళాశాల కూడలి వద్ద జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దృఢ సంకల్పానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు అని, రానున్న రోజుల్లో రాజకీయ నాయకులు పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, కార్పొరేటర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక దృఢమైన సంకల్పం ఒక వ్యక్తికి ఉంటే అది ఆ వ్యక్తిని ఎంత దూరం వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు గారు. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇలా విడిగా ఒక ఆత్మాభిమానంతో బతుకుతూ ఉంది అంటే అది వారు చేసినటువంటి త్యాగం. అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్పంతో అన్ని రోజులు ఒక నిరాహార దీక్ష చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ, యువత కానీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాలుగా తీసుకొని
ఒక బలమైన ఆశయంతో ముందుకు వెళ్తే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం అని అంటారు. ఇలాంటి అమరవీరుల జయంతుల ద్వారా, వర్ధంతుల ద్వారా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది మన పిల్లలకి, మన సమాజానికి ఎంతో ముఖ్యం. ఇలాంటి జయంతులు జరుపుకున్నందుకు, ఇలా మనం అందరం కలిసి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు కావాలని, తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ భాషకు ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రతిష్టను ఆయన ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితులు. ఈ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హిందూ కాలేజ్ ఆపోజిట్లో చరిత్ర కలిగిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ప్రతి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వచ్చి ఘనమైన నివాళులు అర్పించి వాళ్ళ ఆశయాలతో ముందుకు నడుస్తామని చెప్పి ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క నాయకులందరూ కూడా వాగ్దానం చేస్తున్నారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అగ్ని ప్రమాదంపై కమిటీ రిపోర్ట్ ఇచ్చి 40 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రిపోర్ట్ బయట పెట్టకపోవడం దారుణమన్నారు. అగ్ని ప్రమాదంలో 100 కోట్ల రూపాయల విలువైన పసుపు నష్టపోతే 40 కోట్లకు మాత్రమే యజమాని ఇన్సూరెన్స్ చేశారన్నారు. ప్రభుత్వం స్పందించి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం, ఇన్సూరెన్స్ కంపెనీపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పసుపు రైతుల సంఘం అధ్యక్షులు వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కోల్డ్ స్టోరేజీలో సుమారు 1,05,000 పసుపు బస్తాలని నిల్వ చేశారు. కోల్డ్ స్టోర్ యజమాని దీనికి సంబంధించి కొంతమేరకే ఇన్సూరెన్స్ చేయటం అనేది జరిగింది. క్వింటాలు 5,000 ఉన్నప్పుడు ఆయన ఇన్సూరెన్స్ చేశాడు, అది కూడా సమగ్రంగా చేయలేదు. కానీ కోల్డ్ స్టోర్ యజమాని ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ చేయాలి. ఈరోజు క్వింటాలు సుమారు 12 నుంచి 13,000 ఉంది. అంటే సుమారు ఈ క్షణాన 100 కోట్ల విలువ చేసేటటువంటి పసుపు దగ్ధమైపోయింది. కానీ ఆయన 40 కోట్ల లోపు మాత్రమే ఇన్సూరెన్స్ చేయటం అనేది జరిగింది. ఇవాళ యజమాని నేను బాధ్యత వహించను అంటున్నాడు. పసుపు రైతులు, రైతాంగం మొత్తం కూడా గత 2 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే సిఎస్ జవహర్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చాం. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చాం. అందుకని ప్రభుత్వం, అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ పసుపు కోల్డ్ స్టోరేజ్ రైతులు 400 మందికి పైగా ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా యజమాని మీద, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల మీద కూడా ఒత్తిడి తేవాలని రైతాంగం కోరుతున్నారు. ఈ కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ ఇంతవరకు అయితే రాలేదు. కమిటీ వేసి కూడా దాదాపు 45 రోజులు అవుతుంది. ఇంతవరకు ఎలాంటి దాని గురించి బయట పెట్టలేదు. ముఖ్యంగా ఇక్కడ మేము ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నాడు వచ్చిన 16,000 రేటు ఈ రోజున వచ్చింది. ఈ గత 10-12 సంవత్సరాల నుంచి ఆ 16,000 రేటు 17,000 వస్తుందని రైతుల ఆశతో అనేక ఇబ్బందులు, వడ్డీలు కట్టుకుంటున్నాం, పైగా అతనికి అద్దెలు కడుతున్నాం, ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నాం. కానీ అతను దారుణంగా మా దగ్గర వసూలు చేసిన ఇన్సూరెన్స్ కూడా అతను చెల్లించకుండా, అదేమంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను కట్టలేకపోయాను, రైతులు అమ్మేసుకుంటారని అనుకున్నాను అని రకరకాల పద్ధతుల్లో నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. అతని దగ్గర నుండి ఈ వేరియేషను, అంటే ఇప్పుడు ఉన్న ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో అది పోను మిగిలిన వేరియేషను ఎంత ఉంటే అంత ఇవాళ. మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ బీఆర్ స్టేడియం వద్ద జరిగింది. ఎమ్మెల్యేల ముస్తఫా, కిలారి రోసయ్య, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా,
జియావుద్దీన్, డైమండ్ బాబు, కర్నుమా ఇతర నాయకులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. పట్టుదలతో ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకోవచ్చని అబ్దుల్ కలాం నిరూపించారని నాయకులు గుర్తు చేశారు. మిసైల్ మెన్ గా పేరుగాంచిన అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శమని చెప్పారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కింద స్థాయి నుంచి ఏదైతే భారతదేశంలో అత్యుత్తమైన సైంటిస్ట్గా పేరుగాంచి ఇస్రోలో ఒక ఉన్నత శిఖరాలకి యావత్ ప్రపంచం మొత్తంలో ఇస్రో సంస్థని భారతదేశ సంస్థని ప్రపంచం మొత్తంలో కూడా మరి ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకొచ్చిన అబ్దుల్ కలాం గారు తర్వాత ఆయన సేవలు గుర్తించి రాష్ట్రపతి పదవి ఇవ్వటం కూడా ఈ ప్రజలకే ఒక గొప్పతనంగా భావిస్తూ ఉన్నా. ఏంటంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు చదువు పరంగా చూసుకుంటే చదువు కోసం పిల్లలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఏమీ లేని ఆయన ఈరోజు అందరూ నా వాళ్ళే అని అనిపించుకునే విధంగా ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఒక సైంటిస్ట్ లాగా చేశారు, అలాగే ఒక రాష్ట్రపతిగా చేశారు. అదేవిధంగా మీరు చూసుకుంటే అన్ని విభాగాల్లో కూడా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా నిజంగానే ఇక్కడ మేమందరం ఏంటంటే ప్రతిరోజు ఆయన చూసుకొని ఆయన స్ఫూర్తిగా రాజకీయాల పరంగా ఎందుకంటే నైతిక విలువలు ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా సమస్ఫూర్తిగా లేకపోతే టైంకి చెప్పిన విధంగానే ఆయన వచ్చేవాళ్ళు. ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని యువత వాళ్ళందరూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారి ఆ పట్టుదలే ఆయనకి అంత స్థాయి తీసుకెళ్ళి ఈ రోడ్డు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఆయన ఎదిగారంటే ఆ పట్టుదల అన్నమాట. అందుకనే ప్రతి వ్యక్తి కోరుకునేది ఏదైనా చేయాలనే తపన ఆరాటం అన్నీ ఉన్నప్పుడు ఏసై వెళ్ళగలిగే శక్తి ఆయన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఏ విధంగా అంబేద్కర్ గారిని మనం ప్రతి చోట ప్రతి నోట ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నామో అదేవిధంగా మరి ఈరోజు అబ్దుల్ కలాం గారిని కూడా మరి ఆయన చేసిన త్యాగాలకి సంబంధించి ఆయన చేసిన కృషికి కూడా మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితి అన్నమాట. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి కార్యక్రమాన్ని హిందూ కళాశాల కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనేక రకాలైనటువంటి త్యాగపరంగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడం, ఆయన సాధించే వరకు కూడా విశ్రమించకుండా పోరాడినటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది యువతకి ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడున్నటువంటి యువతకి ఆశయ సాధన మీద ధ్యాస తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి మహనీయులు స్ఫూర్తి ఎప్పటికీ కూడా మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ రోజున ఘనంగా నివాళులర్పించుకుంటాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత కామ్రేడ్ బ్రహ్మయ్య సంస్మరణ సభ అంబేద్కర్ భవన్లో జరిగింది. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొని నాదెండ్ల బ్రహ్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రహ్మయ్య లాంటి వ్యక్తుల మరణాలను ఆపాలంటే హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్ష పడేలా అధికారులు పనిచేయాలన్నారు. హంతకులకు శిక్ష పడేలా ప్రజా సంఘాల నాయకులు పోరాటం చేయాలన్నారు. ప్రజాసేవ చేసిన బ్రహ్మయ్య ఆత్మకు శాంతి చేకూరాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ వేడుకున్నారు. కార్యక్రమంలో కమ్యూనిస్ట్, దళిత, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరంతా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం ఏర్పడి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఒక లీగల్ టీం కాన్స్టిట్యూట్ చేసి బ్రహ్మయ్య హత్య నేరస్తులకి శిక్ష పడే విధంగా కంటిన్యూస్గా దాన్ని మానిటర్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఎవరు మళ్ళీ బయలు తెచ్చుకుంటారు, మళ్ళీ ఇంకొకరు చదువుతారు. కాబట్టి దాని విషయం ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే మీరు ఇలా సంతాన సభలు పెట్టుకుంటే మీకు ఇంకొక కార్యక్రమం ఉండదు. కాబట్టి నా సవినయం మనం ఏంటంటే సంతాన సభలతో ముగించకండి, వాళ్ళకి శిక్ష పడే విధంగా మీరు అంత కృషి చేయండి. పోలీసు వ్యవస్థ చెప్పాలి. దాని మీద మీరు వెంటనే మీరు లాయర్లు ఉన్నారు, వైద్య పెద్దలు ఉన్నారు, మీరు కూర్చోండి. దానికి పోలీసుకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పోలీసులు ఎందుకు చేయరు, పోలీసు ఇంతవరకు ఎందుకు ప్రశ్నలు పెట్టలేదండి. ఫలానా బ్రహ్మయ్య రాజకీయ కార్యకర్త చనిపోయాడు, ఈ హత్యకు కారణం ఫలాని వాళ్ళు అని ఎంతో ప్రశ్న చదవాలి. మీరు అందరూ ఇది తప్పు కదా. రవిశిశు కాపు సంక్షేమ సేన ఉమ్మడి జిల్లా నాయకుల సమావేశం లక్ష్మీపురంలో జరిగింది. ఉమ్మడి జిల్లా సంక్షేమ సేన అధ్యక్షుడు శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాపు నాయకులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కాపులందరూ ఒకే త్రాటిపై ఉండాలని సూచించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా కాపులందరూ నిలవాలన్నారు. కూటమిని గెలిపించి కాపులందరూ ఒకే తాటిపై ఉన్నారని నిరూపించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా కాపునాడు అధ్యక్షుడు ఎర్రంశెట్టి నాగరాజు, ఉపాధ్యక్షులు వెంకటాద్రి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా సరే మేము మాత్రం కళ్యాణ్ గారు వెంట నడుస్తాము. జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాము. జనసేన పార్టీతో పాటు జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో అలయన్స్లో ఉంది కాబట్టి మేము కూడా టీడీపీ, బీజేపీకి కాపు సంక్షేమ సేన కాపులందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పడం జరిగింది ఆల్రెడీ. కానీ కొద్ది రోజుల కిందట పోస్టులు కొంచెం జరుగుతున్న గందరగోళాల దృష్ట్యా హోల్డ్ చేయడం అంటే టెంపరీగా హోల్డ్ చేశారు. దాని గురించి ఒకసారి అందరితో చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి. ఎందుకంటే ఎలక్షన్స్ టైం వచ్చింది. అందరూ కూడా ఇప్పటిదాకా కూడా మనము జిల్లాలో, నియోజకవర్గాల్లో, మండలాల్లో, విలేజ్ లెవెల్లో కాపు సంక్షేమ సేన తరపున కమిటీలు వేసి అందరూ యాక్టివ్గా పనిచేయడం జరిగింది. వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఈ కమిటీలు ఉన్నాయా లేదా, ఉండేట్లయితే మేము ముందుకు ఎలా వెళ్ళాలి, లేకపోతే మనం వేరే ప్లాట్ఫామ్ పెట్టుకోవాలా, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ నిలబడి ఎమ్మెల్యే కానీ ఎంపీ సీటుగా ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి ఓడిద్దామనే తతంగం జరుగుతుంది మొత్తం. అదంతా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ముందుకెళ్ళి మనలో మనమే ఐక్యతగా ఉండి మనతో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించి ఆ వచ్చిన సీట్లకి న్యాయం చేయాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. భీమ్ సేనా సేవాదల్ కార్యాలయాన్ని రేపు ఉదయం ప్రారంభించనున్నట్లు భీమ్ సేనా సేవాదల్ నాయకులు సురేష్ కుమార్ తెలిపారు. లాడ్జీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని దళిత నాయకులు ప్రారంభిస్తారని సురేష్ తెలిపారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం, పోరాటాల కార్యాచరణ కోసం కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. భీమ్సేన కార్యాలయము మొదలు పెడుతున్నాము. ఆ ప్రారంభానికి అందరు రావాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ సంఘంతో పాటు షెడ్యూల్ క్యాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ దీన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మా సంఘాలు ఉన్నవి. అయితే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. కావున ఈ అన్యాయాలన్నింటినీ మేము ఏ విషయంలో కూడా అన్యాయం జరగకుండా వాళ్ళ కోసం మేము సపోర్ట్ ఉండి మా యొక్క హక్కుల్ని మేము. శ్రీనివాసరావు తోటలోని 60 అడుగుల రోడ్డులో గాజు గ్లాసు దిమ్మె వద్ద జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ మే 13న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుని రాష్ట్రాన్ని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమి ఉదయ్ కుమార్, సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ పరిపాలనలో ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, వైసీపీ నేతల అరాచకాలకు, దుర్మార్గాలకు, అరాచకాలకు, అవినీతికి, దోపిడీకి గురవుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుతో విముక్తి అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంటా ఉంది. ఎప్పుడైతే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి శాడిజానికి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వర్గం కూడా, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని రకాల వ్యవస్థలు కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ఈ రోజుతో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతుందో అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా విముక్తి పొందారు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా సెక్టార్ అధికారులు, ఎంసీసీ అధికారులతో కమిషనర్ కీర్తి చేకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ మేరకు 24 గంటల్లో నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు తొలగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్మెంట్స్, వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లన్నింటినీ వెంటనే తొలగించాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకులు, పారిశుద్ధ వాహనాలు మరియు నగరపాలక సంస్థ వాహనాలపై కూడా రాజకీయ గుర్తులతో కూడిన స్టిక్కర్లు ఉంటే తొలగించాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం 4వ దశలో ఏపీకి ఎన్నికలు మే 13 పోలింగ్ జూన్ 4 కౌంటింగ్. టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనరల్ ఎలక్షన్ సమిట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ. మొత్తం అసెంబ్లీ పార్లమెంటు స్థానాలను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. సామాజిక న్యాయం పాటించామన్న ఆ పార్టీ అధినేత సీఎం జగన్. నగరంలో టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం. ప్రజాగళం సభను విజయవంతం చేయాలని నేతల పిలుపు. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన పలు పార్టీల నేతలు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.